వెల్కమ్ టు ఏపీటీఎస్ 5 న్యూస్. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ టీచర్ కాన్స్టిట్యున్సీ సంబంధించి తెలంగాణలో 27వ తేదీ నాడు 2 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని, హైదరాబాద్, మహబూబ్ నగర్ తప్ప మిగతా అన్ని స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయని కిషన్ రెడ్డి తెలిపారు. టీచర్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి తెలంగాణలో ప్రస్తుతం 27వ తేదీ నాడు 2 స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి హైదరాబాదు, మన మహబూబ్ నగర్ తప్ప అన్ని జిల్లాలలో ఈ యొక్క టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇటు దేవరకొండ నుంచి మొదలు పెడితే అటు భద్రాచలం వరకు, అటు జైరాబాద్ నుంచి మొదలు పెడితే మరి కొమరం భీం జిల్లా వరకు మొత్తము అన్ని జిల్లాలలో కూడా ఈ 2 టీచర్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు టీచర్స్ కాన్స్టిట్యున్సీలో చాలా ఎంతో పవిత్రమైనటువంటి భావనతో టీచర్లకి ఓటు ఇవ్వడం జరిగింది. మన రాజ్యాంగ నిర్మాతలు చట్టసభలు ఏర్పాటు చేసినప్పుడు ఎవరికీ లేనటువంటి హక్కు ఒకటి పట్టభద్రులకు, ఒకటి ఉపాధ్యాయులకు ఇచ్చారు. ఇది చాలా, దీని వెనుక కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. టీచర్లు అనేటువంటి వాళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులుగా అత్యధికమైనటువంటి సంఖ్యలో భర్తీ చేసినటువంటి వాళ్ళు ఉద్యోగులు ఎవరంటే టీచర్లుగా. ఎందుకంటే మనము నిరక్షరాస్యత ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని గ్రామాలలో కూడా ప్రభుత్వ స్కూల్ ఏర్పాటు చేయాలని, అన్ని గ్రామాల్లో కూడా మరి టీచర్లను భర్తీ చేసి ప్రభుత్వ స్కూల్ ఏర్పాటు చేశారు. అప్పటికి ఇంకా గ్రామాలలో ఏ వ్యవస్థ లేదు. మనకు పటేల్ పట్టవారి వ్యవస్థ కొద్దిగా ఉండింది. నిరక్షరాస్యత ఉంది, అక్షరాస్యత తక్కువగా ఉంది, సాంఘిక దురాచారాలు ఉన్నాయి, ఇంకా సామాజిక చైతన్యం లేదు. అనేక రకాల సర్వేలు నిర్వహించాలి, అనేక రకాలుగా మరి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి. కాబట్టి ఆ రోజు ప్రభుత్వం అంటే గ్రామాలలో టీచరే. కాబట్టి ఆ టీచర్కు అనేక రకాల బాధ్యతలు ఇచ్చినప్పుడు వాళ్ళ హక్కులు కూడా ఇవ్వాలి, వాళ్ళ సమస్యలు కూడా ఇవ్వాలి. అత్యధిక సంఖ్యలో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఈ దేశంలో అనే ఉద్దేశంతో శాసనసభతో పాటు పెద్దల సభ అయినటువంటి శాసన మండలి సభలో టీచర్లకు ప్రత్యేకమైనటువంటి మరి ఒక ప్రతినిధులుగా మరి ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్సీలను ఎన్నుకునేటువంటి ప్రక్రియ మొదలైంది. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే ఈ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఏ మాత్రం కూడా మరి ఉపాధ్యాయులు ఎంత పవిత్రంగా ఉండాలో టీచర్స్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీలు కూడా అంతే పవిత్రంగా ఉండాలి. ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనటువంటి వృత్తి. గతంలో అనేవాళ్ళు బతకలేక బడిపంతులని, అది కాదు. దేశాన్ని బతికించడం కోసం, భావి భారత పౌరులను బతికించడం కోసం బడిపంతులు కావాలనేటువంటిది ఈరోజు నినాదం. ఈరోజు ప్రపంచంలో మనం పోటీ పడతా ఉన్నాం. మన భారతదేశంలో ఉన్నటువంటి యువశక్తి ప్రపంచంలో ఏ దేశంలో లేదు. ఈరోజు భారతదేశానికి సంబంధించినటువంటి మన యూత్ పవరు ప్రపంచాన్ని శాసిస్తూ ఉన్నది. ఏ దేశానికి వెళ్ళినా కూడా ఈరోజు భారతదేశానికి సంబంధించినటువంటి యువత కీలక పాత్ర పోషిస్తున్నది. అది ఉద్యోగాల్లో కానీ, విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, ఐటీలో కానీ, మేనేజ్మెంట్లో కానీ, సర్వీస్ సెక్టార్లో కానీ, అన్ని సెక్టార్లో కూడా ఈరోజు మన దేశానికి సంబంధించినటువంటి యూత్ ప్రపంచాన్ని శాసిస్తున్నది. డెవలప్డ్ కంట్రీ అయినటువంటి ఆస్ట్రేలియా తీసుకున్నా, డెవలప్డ్ కంట్రీ అయినటువంటి అమెరికా తీసుకున్నా, డెవలప్డ్ కంట్రీ అయినటువంటి అనేక దేశాలు తీసుకున్నా కూడా ఇండియా యూత్ కీలక పాత్ర పోషిస్తున్నది. ఆ యూత్ ఆ రోజు కీలక పాత్ర పోషిస్తున్నారు అంటే ఈరోజు దానికి మీరందరూ కారణమని మనం చేస్తున్నాం. మీరు లేకుండా యూత్ లేదు, మీరు లేకుండా యూత్ లేదు, యూత్ లేకుండా భారత్ లేదు, భారత్ లేకుండా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ లేదు. కాబట్టి ఆ రకంగా ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు దేశ గౌరవాన్ని, దేశ భవిష్యత్తును,
దేశ యువతను తీర్చిదిద్దుతారు. తల్లిదండ్రులు నవమాసాలు మోసి పెంచుతారు. కానీ ఆ పుట్టినటువంటి బిడ్డను మరి మీకు వదిలిపెడితే మీరందరూ కూడా అతను జీవితాన్ని నిర్మాణం చేస్తారు, దేశాన్ని నిర్మాణం చేస్తారు ఉపాధ్యాయులు. అటువంటి పవిత్రమైనటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అందుకే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ప్రతినిధులుగా గెలిచినటువంటి శాసన మండలి సభ్యులు మీ యొక్క హక్కుల కోసం, మీ యొక్క సమస్యల కోసం నిరంతరం పోరాటం చేయాలి. నేను చాలా ఇంతకుముందు కూడా చెప్పాను వరంగల్లో, నేను చాలా చిన్న వయసులో పార్టీలో చేరినాను. వి రామారావు గారు మా గురువు గారు హైదరాబాద్ నుంచి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి 5 సార్లు గెలిచారు. ఆయనకు ఓటమి అనేది లేదు. ఆ రకంగా బీజేపీ కానీ అంతకుముందు జనసంఘ్ కానీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అన్ని సీట్లు బీజేపీ గెలిచింది. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రాయలసీమ నుంచి డిఎస్పి రెడ్డి గారు, హైదరాబాద్ నుంచి వి రామారావు గారు, ఇక్కడ నుంచి ఎల్ఎస్ రాజు గారు, డాక్టర్ రాజేశ్వరరావు గారు, కృష్ణా గుంటూరు విజయవాడకి వెళ్తే జూపుడి యజ్ఞనారాయణ గారు, మరి విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం వెళ్తే పివి చలపతిరావు గారు, రాయలసీమకి వెళ్తే డూరి శివప్రకాష్ రెడ్డి గారు, చిత్తూరు ప్రకాశంకి వెళ్తే పిడతల రంగారెడ్డి గారు. ఈ రకంగా మొత్తం గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అన్న కూడా మొత్తం గెలిచేవాళ్ళు. ఎందుకంటే విద్యావంతులు దేశం గురించి ఆలోచన చేస్తారు, నిస్వార్థంగా ఆలోచన చేస్తారు, దేశ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు. మంచి వ్యక్తులు ఉండాలి, మంచి సాంప్రదాయాలు ఉండాలి, మన సంస్కృతి పరిరక్షించాలి అనే దృక్పథంతో పట్టభద్రులందరూ కూడా బీజేపీ కోటేసేవారు. హైదరాబాద్లో పోటీ చేసినటువంటి మా రామారావు గారు ఎలక్షన్స్లో ఖర్చు ఎంత తెలుసా? 3.5 లక్షలు. 3.5 లక్షలతోటి హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్నగర్లో ప్రచారం చేసి ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు. ఇంకా కొన్ని జిల్లాలకు పోతే పట్టభద్రులే డబ్బులు ఇచ్చేటోళ్ళు ఆ కాలంలో. వాళ్ళు 1 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఇచ్చి వీళ్ళని అభ్యర్థులుగా ప్రోత్సహించినటువంటి పరిస్థితి ఉండేది. ఆ రకంగా ఒక మంచి సాంప్రదాయం ఈ యొక్క పట్టభద్రుల్లో కానీ టీచర్లో ఉండేది. కానీ టీచర్ ఎలక్షన్స్లో గెలిచినటువంటి వాళ్ళు ఎంత బాగా మాట్లాడారంటే, నేను రామారావు గారితో కౌన్సిల్లో పోయాను. చైర్మన్ ఛాంబర్ అని ఉంటుంది, అందులో కూర్చుని పెడితే ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. మిగతాదైతే గంట తర్వాత చేంజ్ చేస్తుంటారు, కౌన్సిల్లో కానీ, అసెంబ్లీలో కానీ, పార్లమెంట్ కానీ. మా రామారావు గారు చైర్మన్ ఛాంబర్లో కూర్చొని పెట్టాను. నన్ను ఆయనతో పోతుంటే, నేను టైంకి పోతుంటే, ఆయన వెళ్ళే టైంకు ఆయన దగ్గరికి వెళ్తే తీసుకుపోయేవాడు, కూర్చుని పెట్టాను. ఆ రోజు నేను వెళ్ళిన ప్రతిసారి కూడా చూసేవాడిని, వివరాలు కూడా తెలుసు. టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో ఉంటారన్న భయంతో ఆ మంత్రులు ప్రశ్న జవాబులు చెప్పేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వచ్చేవాళ్ళు. వీళ్ళు ఏ రకంగా ఏమడుగుతారో అనే ఒక భయము. శాసనసభలో భయపడేవాళ్ళు కాదు, శాసన మండలిలో భయపడేవాళ్ళు మంత్రులు. ఆ రోజు మాణిక్యాలరావు కానీ, బాలకృష్ణమ్మ గారు కానీ, హనుమంతరావు గారు కానీ టీచర్స్ నుంచి ఎమ్మెల్సీలు అయిన వారు ప్రభుత్వాన్ని చీల్చి చెండాడేవాళ్ళు, గజగజలాడేవారు మంత్రులు. కానీ ఈరోజు ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎందుకు ఆ పరిస్థితి లేదు? నేను రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు కూడా చూసేవాను. నేను రాజశేఖర రెడ్డి గారిని ఎక్కువసార్లు కలిసేవాను. నేను ప్రజా సమస్యల మీద హైదరాబాద్ ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచాను కాబట్టి వరుసగా వెళ్ళేవాడిని. నేను అనేక రకాల సమస్యలు తీసుకొని వెళ్ళేవాడిని, డెలిగేషన్ తీసుకొని వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడల్లా కూడా ఒక టీచర్ ఎమ్మెల్సీ కనిపించేవాడు ఆయన ఛాంబర్లో. ఎవరైనా 10 మంది ఏదో సంఘం టీచర్లను పెట్టుకొని ఒక 10 ఉత్తరాలు కట్టలు పెట్టుకొని విజ్ఞాపన పత్రాలు తీసుకొని నేను పోయినప్పుడల్లా ఇస్తుండే. ఆ రకంగా టీచర్ ఎమ్మెల్సీలు చాలా క్రియాశీలకంగా ఉండేటువంటి వాళ్ళు. ఆ యొక్క తెలంగాణ ఎందుకు ఏర్పడిన తర్వాత మన దురదృష్టం అంటే కానీ శాసన మండలి నిర్వీర్యం చేశాం. శాసన మండలి పేరు లేదు. టీచర్ల కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి గెలిచినటువంటి వాళ్ళు పాలక పార్టీ బాకా ఊరడం మొదలుపెట్టారు తప్ప టీచర్ల కష్టాల గురించి ఏ రోజు కూడా ఒక్కరు మాట్లాడే పరిస్థితి లేదు. పాలక పార్టీలో చేరి కేసీఆర్ చుట్టూ, ఇప్పుడు రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నారు. ఈరోజు పరిస్థితి ఏంది? 2 ఎమ్మెల్సీలు ఎలక్షన్స్ అవుతున్నాయి టీచర్లై. ఏ రాజకీయ పార్టీ పోటీ చేస్తలేదు. వాళ్ళకు టీచర్ల గురించి అవసరం లేదు, టీచర్ల గురించి పట్టింపు లేదు, టీచర్ల గురించి సీరియస్ లేదు. ఉంటే పోటీ చేయాలి కదా, ఎవరు పోటీ చేయడం లేదు. అంటే ఎంత టీచర్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థాయి ఎంత దిగజార్చారో అర్థం చేసుకో.
ఆన్లుంటే గెలిస్తేంది పోడుతుంది. ఇది భాష రాజకీయ పార్టీలు. మొన్న ప్రెస్లో పెద్దవాళ్ళని అడుగుతుంటే వేరే పార్టీ వాళ్ళను నుండి గెలిచి చేసేదే ఉంది, ఎందుకు వాళ్ళు ఉంటేంది పోతుంది. ఇది టీచర్లంటే ఎంత స్థాయి దిగజారి మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడైతే ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్లు రాకముందు కూడా 317 జీవో వచ్చినప్పుడు ఏ రకంగా పోరాటం చేసామో మీకు తెలుసు. ప్రజా సమస్యల మీద ఏ రకంగా పోరాటం చేసామో మీకు తెలుసు. నిరుద్యోగ సమస్య మీద ఏ రకంగా పోరాటం చేసామో మీకు తెలుసు. కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళు తక్కువ చేసి మిమ్మల్ని చూసినా, మమ్మల్ని విమర్శించినా, మేము మాత్రము టీచర్ల సమస్యల మీద అంకిత భావంతో అందరం కూడా యావత్ భారతీయ జనతా పార్టీ మొత్తం టీచర్ల యొక్క సమాజం వెనుక ఉంటుందని ఈ సందర్భంగా మనం చేస్తాము. అందుకే ఈ ఎన్నికల్లో మేము పోటీ చేస్తా ఉన్నాం. తప్పకుండా మీ అందరినీ కోరేది ఒకటే, ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందంటే, మేము కేంద్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్లో ప్రధానమంత్రి గారు చర్చకు వచ్చినప్పుడు మొన్ననే వేతన సవరణ కమిటీ కొత్త దేశం డిఏలు ఏ ఒక్క రోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డిఏలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు టెన్షన్గా ఇస్తుంటాం. సాలరీస్ ఏ ఒక్క గంట కూడా ఆలస్యం కాదు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి జీతాలు ఇచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు. ఈరోజు మన తెలంగాణ పరిస్థితి ఏంది? మిగులు బడ్జెట్తో వచ్చినటువంటి తెలంగాణ, మిగులు బడ్జెట్ అంటే మీకు తెలుసు, ఏదైనా ఒక రాష్ట్రానికి పన్నుల రూపంలోనో కేంద్రం నుంచి వచ్చే నిధుల ద్వారానో ఎంత డబ్బు వస్తుంది అది లెక్క ఉంటుంది, ఎంత ఖర్చు చేస్తూ ఉంటుంది. మనము రెండు చేతులు, ఒక చేతి నుంచి వసూలు చేస్తాం, ఇంకో చేతి నుంచి ఖర్చు పెడతాం. మన తెలంగాణ విడిపోయినప్పుడు మనము ఆదాయం ఎంత వస్తుందో ఖర్చు ఎంత వస్తుందో లెక్కేస్తే మనకు మిగులు బడ్జెట్ ఉండేది, పైసలు మిగిలేది. ఇంట్లో కూడా మనము ఇంట్లో మన అమ్మనో మన చెల్లో మన తల్లో మన నాన్ననో ఎవరో ఇంట్లో ఏం లేదు ఎట్లా ఖర్చు పెడతాడు, మనకు ఎంత ఖర్చు అవుతుంది, మనకు వస్తున్న ఆదాయం బిడ్డ మనం ఇంతవరకు ఖర్చు పెట్టుకుందాం, 10 పైసలు మిగిలితే రేపు పిల్లల పెళ్లిళ్ళకో పండుగలకో ఏదైనా మంచి చెడు వస్తే ఉండాలని చెప్పి ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా 5-10 రూపాయలు సేవ్ చేస్తుంటారు. ఆ రకంగా మన తెలంగాణ కూడా సేవ్ చేసేవాళ్ళం. కానీ మన కేసీఆర్ పుణ్యమాని ఈ 10 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు అప్పయింది. 10 లక్షల కోట్లు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ పెత్తనానికి పోయి దుబారా ఖర్చు చేసి మొత్తం దోపిడీ చేసి తెలంగాణ అందరి మీద ఈరోజు అప్పు చేశాం. ఈయన ఏమన్నాడు రేవంత్ రెడ్డి, తెలంగాణ అప్పుల రాష్ట్రం చేసిండు, నేను వస్తే బాగా చేస్తాను. ఈయన వచ్చినప్పటి నుంచి రోజు గంట సేపు ఏ రకంగా అప్పులు తెద్దామో ఆలోచన చేస్తాను. ఆఫీసర్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాడు, అప్పులు ఎవరిస్తారో తెద్దామని. అప్పులు ఇచ్చేవాడు కూడా చూస్తాడు కదా, తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చే కట్టె శక్తి ఉందా లేదా, ఎట్లా కడతారు, ఈ రకం లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈరోజు అప్పులకు వడ్డీ కట్టడం కోసం మళ్ళీ కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మనం ఎందుకు చెప్తా ఉన్నానంటే, మనకు సంబంధించి ఆయన అప్పులు చేస్తారా, చేస్తలేరు. మనకు డిఏలు ఇవ్వాలా, మన రిటైర్మెంట్ అయిపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మేము పాలసీ తీసుకొచ్చాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 6 రోజుల ముందే మొత్తం రెడీ కావాలా, ఆయనకి ఇవ్వాల్సినటువంటి చెక్కు రెడీ అయినాకనే ఆయన రిటైర్మెంట్ చేస్తాం. మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇన్ని సంవత్సరాలు దేశం కోసం సేవ చేశారు వాళ్ళు ఉద్యోగస్తులు. ఉదాహరణకు మేము చట్టాలు చేస్తాం, ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేసింది, ఆ చట్టాలను ప్రజల దగ్గర తీసుకెళ్ళి ప్రజలకు సేవ చేసి ఆ చట్టాలకు సంబంధించినటువంటి ఫలితాలు ప్రజలకు అందించేటువంటి చేసేటువంటి కష్టము ఉద్యోగస్తులు చేస్తారు. ప్రతిరోజు డిఓ చుట్టూ, తహసీల్దార్ చుట్టూ, కలెక్టర్ల చుట్టూ ఈరోజు టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులు తిరుగుతున్నారు. ఈ రకంగా వాళ్ళ ఉసురు పోసుకోవడం ఎంత మంచిదా అని అడుగుతాను. వేతన సవరణ కమిటీ పిఆర్ఎస్ ఇంతవరకు లేదు ప్రభుత్వ ఉద్యోగస్తులకు. 317 జీవో 20,000 దరఖాస్తులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళ గ్రీవియన్సెస్ పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ప్రభుత్వ కొత్త స్కూల్ కడతానాడు, ఆయన ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రతి మండల లెవెల్లో ఇంటర్నేషనల్ స్థాయి స్కూల్ కడతానాడు. కానీ 10 సంవత్సరాలుగా
మనకు ఇంతవరకు రిక్రూట్మెంట్ లేదు. చాలా అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ఏమైనా బడ్జెట్ పెంచుతానని చెప్పి ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అద్భుతమైనటువంటి పాలసీ తీసుకొచ్చాం. గతంలో కేసీఆర్ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు, ఈయన ఇంతవరకు ఇంప్లిమెంట్ చేస్తలేడు. దాని గురించి మాట్లాడాడు. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఆలోచించి ఈరోజు మీరు అందరూ కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం. మీకు తెలుసు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితి. కొత్త స్కూళ్ళు కట్టడం దేవుడు మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ అన్నాడు. ఉన్న స్కూల్కు రంగులేసే పరిస్థితి ఉండదు. కొన్ని రోజులైతే స్కూల్లో బెంచీలు ఇరిగిపోతే కొత్త బెంచీలు పక్కనట్టు రిపేరింగ్ చేసే పరిస్థితి ఉండదు. హైదరాబాద్ ఉన్నది కాబట్టి బతుకుతున్నాం మనం. మోడీ గారి పుణ్యమాని గత అనేక రోజులుగా అది నోయిడా కానీ, బాంబే కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ అనేక నగరాల్లో మన దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక కారణాల కారణంగా మన దేశంలోకి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, బహుళజాతి కంపెనీలు వస్తూ ఉన్నాయి. మన హైదరాబాద్ ఎన్వైరన్మెంట్ దృష్ట్యా హైదరాబాద్ కూడా వస్తున్నాయి. కాబట్టి కొంత హైదరాబాద్ కలకలలాడుతుంది కాబట్టి అక్కడ వస్తున్నటువంటి రెవెన్యూ కారణంగా కొంత మనం చేస్తూ ఉన్నాం. కానీ ఈ అప్పులు పెరిగిపోతే, ఈ వడ్డీలు పెరిగిపోతే, ఈ ఖర్చులు పెరిగిపోతే హైదరాబాద్ కూడా ఆదుకోదు మనలో. హైదరాబాద్ వస్తే రెవెన్యూ ద్వారా కూడా మనం ఈ యొక్క వ్యవస్థ నడపలేము. కాబట్టి దీనికి పక్కడబందీగా ఆలోచించాలి. మనకు వనరులేంటి, మనకు వస్తున్నటువంటి ఆర్థిక వనరులేంటి, మనం చేస్తున్న ఖర్చులేంటి ప్రభుత్వం చూడాలి. ఈరోజు చాలా అధ్వానమైనటువంటి పరిస్థితులు నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ప్రపంచంలో కరోనా తర్వాత అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. అమెరికా లాంటి దేశం ఈరోజు ట్రంప్ వచ్చినాక పెడుతుండ అన్ని, ఎందుకంటే లేకపోతే బతకలేడు. అమెరికాలో పరిస్థితి బాగలేదు. గురువిందగించే సామెతగా ఉన్నాడు అమెరికా. మేడి పండులాగా ఉంది అమెరికా. అమెరికా కూడా పరిస్థితి బాగలేదు కాబట్టి అనేక రకాల మార్పులు తీసుకొస్తున్నారు. యూకే పతనమైపోయింది. అనేక దేశాలు ఆర్థిక సంక్షోభాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు తగ్గిస్తూ ఉన్నారు, ఇంక్రిమెంట్లు తగ్గిస్తూ ఉన్నారు, ఆ డెవలప్మెంటల్ యాక్టివిటీ తగ్గిపోయింది, ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకుంటున్నారు. పాకిస్తాన్ ఏమైందో చూసాం, జీరో. ఈరోజు కటోరో లేకే బీక్ మాంగర్ అంటారు కదా, ఈరోజు పాకిస్తాన్ ఎవడు భిక్షం వేస్తాడని నరేంద్ర మోడీ గారి పుణ్యమా ఈరోజు పాకిస్తాన్ మొత్తం కోరలు వీకేషన్ అయినా పాకిస్తాన్ ఈరోజు ప్రపంచంలో భిక్షం అడుకునే పరిస్థితి ఏర్పడింది. బంగ్లాదేశ్ ఏమైందో మనం చూస్తున్నాం, శ్రీలంక ఏమైందో చూస్తున్నాం. కానీ ప్రపంచంలో అతిపెద్ద దేశం మన దేశం, జనాభా ఎక్కువ ఉన్నటువంటి దేశం. అనేక రకాల సమస్యలు ఉన్నాయి. కులాలు ఎక్కువ, మతాలు ఎక్కువ, ప్రాంతాలు ఎక్కువ, భాషలు ఎక్కువ, విభేదాలు ఎక్కువ, ప్రజాస్వామ్యం ఎక్కువ, పత్రికలు ఎక్కువ, టీవీలు ఎక్కువ. అన్ని ఉన్నప్పటికీ కూడా కరోనా వచ్చిన, ఆర్థిక సంక్షోభం ప్రపంచమంతా వచ్చినా కూడా మన దేశంలో చిన్న సమస్య లేకుండా అద్భుతంగా ప్రజాపాలన చేస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈరోజు అద్భుతంగా నడిపిస్తా ఉన్నారు. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. అన్ని రకాలుగా ఒక దిక్కు వెల్ఫేర్ యాక్టివిటీ, ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ. 70 ఎయిర్పోర్ట్లు ఉంటే 140 ఎయిర్పోర్ట్లు చేశాడు ఈ 10 సంవత్సరాల్లో. మన తెలంగాణలో 2400 కిలోమీటర్లు జాతీయ రహదారులు ఉంటే ఈరోజు అదనంగా ఈ 10 సంవత్సరాలలో 2700 కిలోమీటర్లు వేశాడు. వరంగల్ నుంచి హైదరాబాద్ మీరు చూస్తున్నారు, ఎక్కడ కూడా లేదు. సిమెంట్ నేషనల్ హైవే, సిమెంట్తో కూడినటువంటి నేషనల్ హైవే 1300 కోట్లతో నిర్మాణం చేశాడు ఈ రోడ్డు. వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్, మీరు ఇటు పోతే బీబీ నగర్లో ఎటువంటి హాస్పిటల్ నిర్మాణం అవుతుంది, ఆయిమ్స్ హాస్పిటల్. ఆ బిల్డింగులు చూస్తే కడుపు నిండిపోతుంది. ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఉండదు, అద్భుతమైన నిర్మాణం చేస్తున్నాం. ఎవ్రీ వీక్ నేను రివ్యూ చేస్తూ ఉంటాను. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లతోటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా మారబోతుంది ఈ సంవత్సరం ఎండింగ్ లోపల. రామగుండం ఫెర్టిలైజర్ పరిశ్రమ, ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి, అనేక రకాలుగా
ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ పనికిరాని వాళ్ళు కొంతమంది నరేంద్ర మోడీ గారు ఏం చేశాడు, కిషన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, బండి సంజయ్ ఏం చేస్తున్నాడు అడుగుతున్నాడు. మీ ముఖాలకు మీరేం చేస్తున్నారో చెప్పండి. మీరు ఒక్క గ్రామ పంచాయతీకి 10 సంవత్సరాలుగా ఎవరైనా గ్రామాల్లో మీ సర్పంచులు అడగండి, ₹1 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలే. గ్రామ పంచాయతీల వీధి లైట్లకు నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇవ్వాలి, గ్రామ పంచాయతీల పారిశుభ్రానికి నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇవ్వాలి, గ్రామ పంచాయతీల ఇంటర్నల్ రోడ్స్కు నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం ₹1 ఇవ్వాలి. అంటే ఎందుకు చెప్తానంటే నరేంద్ర మోడీ గారు క్రమశిక్షణతో కూడినటువంటి ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు క్రమశిక్షణ రహితంగా, బాధ్యత రహితంగా ఈరోజు ఆర్థిక వ్యవస్థను నిర్మాణం చేశారు. కాబట్టి ఈరోజు తెలంగాణ అప్పుల తెలంగాణ అయింది. బంగారు తెలంగాణ చేస్తానటువంటి కేసీఆర్ అప్పుల తెలంగాణ చేశాడు. ఆ ఒక్కటి మాత్రం చాలా గ్రేట్గా ఉన్నాం. నేను ఈరోజు కూడా వస్తుంది పేపర్లో, మొత్తం దేశంలో అత్యధికమైనటువంటి మద్యం అమ్మకాలు ఎక్కడ అంటే తెలంగాణలో. ఇది మాత్రం గ్రేట్. ఇది మనకు తెలంగాణకి ఇదా కావాల్సింది. తెలంగాణలో స్కూలు బాగుపడాలి, తెలంగాణలో విద్యా వ్యవస్థ బాగుపడాలి, తెలంగాణలో వైద్య వ్యవస్థ బాగుపడాలి, బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలి, అందరికీ విద్య అందుబాటులో ఉండాలి, మౌలిక వసతులు కల్పాలి, ప్రతి ఊరుకు రోడ్డు ఉండాలి. దాని గురించి పట్టింపు లేదు. అందుకే ఈరోజు మీ అందరినీ కోరుతా ఉన్నాను, మన తెలంగాణను మనం రక్షించుకోవాలి. ముందుగా మన ఎమ్మెల్సీలు, టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీలు మనం గెలిపించుకోవాల్సిన అవసరం. భారతీయ జనతా పార్టీ ఒక కమిట్మెంట్తో టీచర్ల సమస్యల మీద రానున్న రోజుల్లో అంకిత భావంతో అండగా ఉండాలని ముందుకు వస్తా ఉన్నాం. ఇష్టం లేనటువంటి వాళ్లకు, ఇంట్రెస్ట్ లేనటువంటి వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము అంకిత భావంతో వస్తున్నాం, తిరుగుతున్నాం. ఖచ్చితంగా మంచి అభ్యర్థిని, ఏదో రాజకీయ అభ్యర్థి కాదు, మంచి అభ్యర్థి ఈరోజు మీ యొక్క సమాజం నుంచే వచ్చినటువంటి వ్యక్తిని ఈరోజు పెట్టాం. తప్పకుండా నిస్వార్థంగా పనిచేస్తాం. ప్రతి ముఖ్యమైనటువంటి జిల్లా కేంద్రాలలో వారు గెలిచిన తర్వాత మరి తప్పరేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేసి మీకు అన్ని రకాలుగా సమస్యల పరిష్కారం కోసం, ఆయన కోసం మీరు వరంగల్ తిరగాల్సిన అవసరం లేదు. షెడ్యూల్ పెట్టుకొని ప్రతి జిల్లాకు ఏ వారంలో ఏ రోజు వస్తాడు, అలా ఆఫీస్ ఏంటి, అలా స్టాఫ్ ఏంటి, ఆ రకంగా ఉపాధ్యాయులకు అందుబాటులో ఉండేటువంటి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి గెలిచిన తర్వాత మీకు అందుబాటులో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ 27వ తేదీ, ఎందుకంటే 26వ తేదీ శివరాత్రి. ఈ శివరాత్రి కూడా చాలా ముఖ్య, ఇన్ని సంవత్సరాల శివరాత్రికి ఈ శివరాత్రికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కుంభమేళ చూస్తున్నారు, 140 సంవత్సరాల తర్వాత. ఏం కుంభమేళది, ఎన్ని కోట్ల మంది? మన దేశంలో 140 కోట్ల మంది ఉంటే ఇప్పటికే 65 కోట్ల మంది వచ్చారండి. 65 కోట్ల మంది వచ్చారు. ఇంక 26 శివరాత్రికి చివరి రోజు. మా ఇంటి నుంచి పోలేదనేటువంటి కుటుంబం లేనటువంటి పరిస్థితి ఉన్నది దేశమంతా. అది పేదవాళ్ళు కానీ డబ్బులున్న వాళ్ళు కానీ అందరూ పోతున్నారు. గంగమ్మ తల్లిలో కులము, భాష, ప్రాంతము, ధనిక, పేద లేదు, అందరు వెళ్ళి ప్రధానమంత్రి నుంచి ఒక సాధారణ వ్యక్తి కూడా గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అందులో స్నానం చేసి అందులో మునిగి ఆశీస్సులు తీసుకొని వస్తున్నారు. అద్భుతమైనటువంటి సాంప్రదాయము. ఈ సంవత్సరం చాలా ప్రత్యేకత ఉన్నది. శివరాత్రి రోజు మీరు అందరూ ఒక్క పొద్దులు ఉంటే ఉండండి. 27 నాడు మాత్రము స్నానం చేసి శివుడికి నమస్కారం చేసి పోలింగ్ బూత్కు వెళ్ళి ఓటేసి వచ్చిన తర్వాత ఒక్క పొద్దు ఇవ్వండి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చింది ఆయన ప్రధానమంత్రి కావడం కోసం కాదు. బీజేపీ అధికారంలోకి వచ్చింది బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావడం కోసం కాదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు కాబట్టే ఈరోజు దేశంలో ఉగ్రవాదం తగ్గింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు కాబట్టే ఈరోజు పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ మరి ఈరోజు ఐఎస్ఐని ఉక్కు పాదంతో అణిచివేశాం ఈ దేశంలో. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు కాబట్టే ఆర్టికల్ 370 రద్దు చేసి
జమ్మూ కాశ్మీర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జిన్నా రాజ్యాంగాన్ని తొలగించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో అమలు చేస్తున్నాం. డాక్టర్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు కాబట్టే అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు కాబట్టే ముస్లిం ఆడబిడ్డలు రక్షించేటువంటి త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేశాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు కాబట్టే ఈరోజు ప్రయాగ్రాజ్లో అద్భుతమైనటువంటి కుంభమేళా ఇన్ని కోట్ల మంది ప్రజలతోటి ఒక పండుగ వాతావరణం, ఆధ్యాత్మికమైనటువంటి విప్లవం ఈ దేశంలో వచ్చింది. కాబట్టి కోరుతా ఉన్నాము, భారతీయ జనతా పార్టీ దేశం కోసం పనిచేస్తుంది. మరి మన ఈ యొక్క సర్వ ఉత్తమ ఉపాధ్యాయుడు అయినటువంటి సర్వోత్తమ రెడ్డి గారు ఉపాధ్యాయుల కోసం పనిచేస్తారు. కాబట్టి సర్వ ఉత్తమ ఉపాధ్యాయుడు అయినటువంటి సర్వోత్తమ రెడ్డి గారిని మీరు గెలిపించాల్సిందిగా మీ అందరిని కోరుకుంటున్నారు.